అన్నమయ్య ఈ పేరు చెప్పగానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై రాసిన కీర్తనలే మదిలో మెదులుతాయి. పిడికిట తలంబ్రాలు పెళ్లి కూతురు, వినరో భాగ్యము, విష్ణు కథ వంటి కీర్తనలు పెదవులు పలుకుతాయి. సామాన్యుడు పాడగలిగే అర్థమయ్యేలా ఆ బాణీలు కట్టడంలో మరో అన్నమయ్యగా పేరు తెచ్చుకున్న వ్యక్తి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. దశాబ్దాలుగా ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం అరుదైన పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది. అయితే పద్మశ్రీ అందుకునేందుకు గరిమెళ్ల మన మధ్య లేరు. కానీ గరిమెళ్ల ఆలపించిన పాటలు, రాసిన కీర్తనలు పదిలం. పద్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సంగీత ప్రపంచంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఒక సుపరిచిత నామం. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. కేవలం 25 ఏళ్ల వయసులోనే 250కి పైగా కీర్తనలు, 50కి పైగా లలిత గీతాలు రాసిన తన ప్రతిభను చాటుకున్నారు. తన జీవిత కాలంలో 8,000కు పైగా కచేరీలు చేసి 1,200కు పైగా అన్నమయ్య సంకీర్తనలు సామాన్య భక్తులకు చేరువ చేశారు. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ. అన్నమయ్య సంకీర్తనలపై ఆయన చేసిన పరిశోధన ఎంతో లోతైనది. 300కు పైగా సంకీర్తనలను 9 పుస్తకాలుగా ప్రచురించారు. గతంలో ముత్తుస్వామి దీక్షితులు రచించిన నవగ్రహ కృతి మణిమాల తర్వాత తిరిగి నవగ్రహాలపై కృతి మణిమాలను రచించిన ఘనత గరిమెళ్ల వారికే దక్కుతుంది. బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది యావత్ సంగీత ప్రపంచానికి, భక్తులకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వారు మనతో లేరనే బాధ తప్ప ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుందాం. బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి కృషి సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్నమాచార్య సంకీర్తనలు మనం ఈరోజు వింటున్నారంటే దానికి ప్రధానంగా చెప్పుకోదగ్గ ముఖ్య వ్యక్తుల్లో బాలకృష్ణ ప్రసాద్ గారు. గరిమెళ్ల దంపతులకు 2 కుమారులు, అనిల్ మరియు పవన్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన సతీమణి రాధా కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు. 6 నెలల క్రితమే ఆమె మరణించగా తాజాగా బాలకృష్ణ ప్రసాద్ కూడా శివైక్యం చెందారు. తిరుపతిలో ఉన్న వందలాది మంది శిష్యులు ఆయనకు దక్కిన పద్మశ్రీ గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక పండుగ లాగుంది చెప్పాలంటే. నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండో. ఆయన రాసినటువంటి రచనలు, పాటలు, అది చెప్పాలంటే ఎప్పుడు కూడా అద్భుతం, అమోఘం, అద్వితీయం, అజరామం, ఆనందభరితం. చెప్పాలంటే అసలు తిరుగు లేదండి. నిజంగా ఆయన పాటలు వింటూ ఉంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూసినంత అనుభూతి కలుగుతుంది నాకు. స్వరాల ద్వారా అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ భౌతికంగా లేకపోయినా వెంకటేశ్వర స్వామి కొలువులో ఆయన పాడిన సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.